చిన్నారి కిట్టు తెల్లవారుజామునే నిద్రలేచి తన తాతయ్య రంగయ్య దగ్గరకు పరుగెత్తాడు. తాతయ్యా, ఈరోజు కనుమ కదా, మనం ఏం చేద్దాం అని ఉత్సాహంగా అడిగాడు. రంగయ్య నవ్వుతూ, కిట్టు, సంక్రాంతి రైతులకు పండుగ అయితే కనుమ మనకు సాయపడే పశువుల పండుగ. మన పొలాల్లో కష్టపడే ఎద్దులకు, పాలిచ్చే ఆవులకు ఈరోజు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి అని వివరించారు. కిట్టు కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. ఇద్దరూ కలిసి పశువుల పాకలోకి వెళ్లారు. అక్కడ వారి ప్రియమైన ఎద్దు బసవన్న హాయిగా నిలబడి ఉంది. కిట్టు ఒక బకెట్ నీళ్లు తీసుకువచ్చాడు. తాతయ్య సహాయంతో బసవన్నను శుభ్రంగా కడిగి ఒళ్లంతా తుడిచారు. బసవన్న ఎంతో సంతోషంగా తల ఊపింది. స్నానమయ్యాక రంగయ్య బసవన్న కొమ్ములకు పసుపు కుంకుమ పూశారు. కిట్టు రంగురంగుల పెయింట్ డబ్బాలను పట్టుకున్నాడు. రంగయ్య ఎంతో జాగ్రత్తగా బసవన్న కొమ్ములకు ప్రకాశవంతమైన రంగులు వేస్తూ అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అలంకరణవంతు వచ్చింది. కిట్టు బంతిపూల దండలు, మెడలో కట్టే గంటలు తీసుకువచ్చాడు. బసవన్న మెడలో పూలదండలు వేసి గంటల హారాన్ని కట్టాడు. బసవన్న నడుస్తుంటే ఆ గంటలు గణగణమని వినిపిస్తుంటే కిట్టు ఎంతో మురిసిపోయాడు. ఇంటిలోపల అమ్మమ్మ కమ్మని పొంగలి తయారుచేస్తోంది. రంగయ్య, కిట్టు కలిసి ఆవులకు, ఎద్దులకు పెట్టడానికి పిండివంటలు, పండ్లు సిద్ధం చేశారు. బసవన్నకు ఈరోజు పసందైన విందు ఇవ్వాలి కిట్టు అన్నారు రంగయ్య. కిట్టు తన చేతులతో బసవన్నకు పొంగలి, అరటిపండ్లు తినిపించాడు. బసవన్న ఎంతో ఇష్టంగా తింటూ కిట్టు చేతిని నాకుతోంది. తాతయ్యా, బసవన్న నాకు థాంక్యూ చెప్తోంది అని కిట్టు కేరింతలు కొట్టాడు. ఇంతలో వీధిలోకి గంగిరెద్దు వచ్చింది. గంగిరెద్దుల సీతారామ తన ఎద్దును రంగురంగుల బట్టలతో అలంకరించి తీసుకువచ్చాడు. ఆయన సన్నాయి వాయిస్తుంటే ఆ గంగిరెద్దు తాళానికి అనుగుణంగా తల ఊపుతూ డాన్స్ చేస్తోంది. కిట్టు, రంగయ్య కలిసి ఆ గంగిరెద్దు ఆటను చూసి చప్పట్లు కొట్టారు. రంగయ్య సీతారామకు కొత్త బట్టలు, ధాన్యమూ బహుమతిగా ఇచ్చారు. పల్లెటూరంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. సాయంత్రం వేళ కిట్టు బసవన్న దగ్గరకు వెళ్లి దానిని ప్రేమగా నిమురుతూ, కనుమ పండుగ చాలా బాగుంది తాతయ్య, మనం మనతో ఉండే జంతువులను ఎప్పుడూ ఇలాగే ప్రేమగా చూసుకోవాలి కదా అన్నాడు. రంగయ్య కిట్టుని దగ్గరకు తీసుకుని ముద్దాడారు.